గొల్లప్రోలు మండల పరిధిలోని తాటిపర్తి ఎస్సీ కాలనీలో పుటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం కలిగించే అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామంలో అక్రమ మద్యం తయారీ మరియు విక్రయాలకు పూర్తిగా నివారించాలని, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాలను అరికట్టేందుకు సహకరించాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ముందుగానే పోలీసులకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతో నేరాలను అదుపు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దొంగవారు ఉంటారు చూడు, ఆయనకి దొంగతనం ఎప్పుడు ఎక్కడ బంగారం దొరుకుతుందా, ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, నేను ఏ విధంగా దొంగతనం చేయాలా అనేటువంటిది ప్రయత్నంలో ఆడ ఉంటారు. అలాగే మన ఆదర్శ కాలేజీ దగ్గర జీడిపప్పు ఫ్యాక్టరీలో 2 బస్తాలు 3 బస్తాలు ఎండబెట్టుకున్నటువంటి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇలాగే దొంగతనాలు జరుగుతున్నాయి. దానికి మీరందరూ కూడా ఎవరైనా పిల్లలు అంటే స్కూల్ పిల్లలు అయిపోయింది, అందరూ కూడా అమ్మ ఇంటికి వెళ్తూ ఉంటారు, బయట తాళాలు వేసేస్తారు ఇంటికి. ఆ తాళం వేసి తాళం కనపడ్డదనుకో పగటిపూట వచ్చేసి ఆ తాళం ఇంటికి ఎవరు తాళం వేస్తున్నారో అక్కడ రాత్రి వచ్చి తాళం మొదలు కొడతాడో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తాళం కనపడకూడదు. ఒకవేళ తాళాలు పెట్టినట్టయితే కనుక మనకి డోర్ కటింగ్ చేసుకుంటాం కదా, ఆ డోర్ కటింగ్ చేసుకోవాలి కనపడకోకుండా. కోడిపందాలు వేసినా, జాగ్రత్తలు ఆడుతున్నా, మళ్ళీ పిల్లలు చనిపోతున్నాం. మరి దీని తర్వాత నాకు వయసు అయిపోతుంది కానీ అవునా, పాపం వాళ్ళు బాగుపడ వచ్చిన వాళ్ళు పాపం ఊరికి తీసుకురావాలి. అంతేనా? ఆ చదువుకున్న ఇది ఆ స్కూల్కి కాలేజీకి పేరు తీసుకురావాలి. మరి మా వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నాము అంటే ఏమనుంటే కనుక మీరు ఏమన్నా ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. ఒక్క ఫోన్ కాదు, 1 1 2 కొట్టి మీ ఫోన్ నెంబర్ ఎవరికి చెప్పరు. అలాంటి ఏమన్నా జరిగిపోయిందో జరగకూడదని చెప్పాలన్నారు. జరగకూడదు ఒక వాళ్ళు ఉంటే ఇంకా తీరు అది చెప్తే మన ఊరికి బాగు చేసేస్తుంది కదా. ఆడు బతకటానికి అంతేనా, ఆడు బతకటానికి